చేసుకుంటాం. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటని ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఎవ్రీథింగ్ దట్ సరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న సరౌండింగ్ని మనం ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఈ ఎన్విరాన్మెంట్లో ఇంక్లూడింగ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అన్నిటిని కలిపి మనం ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. ఇక్కడ అందులో మనకి లివింగ్ థింగ్స్ ఉంటాయి, అలాగే నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఎవ్రీథింగ్ దట్ సరౌండర్స్, మన చుట్టూ ఉన్న మొత్తం వాతావరణం అనమాట. అంటే మన చుట్టూ ఉన్న ప్లేస్లో మనకి లివింగ్ థింగ్స్ కనిపిస్తాయి, అలాగే నాన్ లివింగ్ థింగ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి కాంపోనెంట్స్, మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్తో ఉంటుంది అనమాట. అది చూసినట్లయితే మనకి ఇక్కడ కాంపోనెంట్స్ 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. బయోటిక్ కాంపోనెంట్స్ అలాగే ఎబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ కాంపోనెంట్స్ మనం చూసినట్లయితే లివింగ్ ఆర్గానిజమ్స్, ఇక్కడ మనకి లివింగ్ థింగ్స్ని మనం బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి లివింగ్ థింగ్స్ ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్. మైక్రోబ్స్ మీన్స్ మనకి ఇక్కడ బ్యాక్టీరియా, వైరస్, అలాగే ఫంగై, వీటన్నిటిని మనం మైక్రోబ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. ప్లాంట్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్, అలాగే యానిమల్స్, అలాగే మైక్రోబ్స్ అనమాట. వీటన్నిటిని మనం బయోటిక్ కాంపోనెంట్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఎబయోటిక్ కాంపోనెంట్స్. ఎబయోటిక్ కాంపోనెంట్స్ అంటే మనకి నాన్ లివింగ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్, నాన్ లివింగ్ థింగ్స్ చెప్పొచ్చు, అలాగే నాన్ లివింగ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. మనం చూసినట్లయితే ఎయిర్, వాటర్, సాయిల్, సన్లైట్, టెంపరేచర్, వీటన్నిటిని మనం ఎబయోటిక్ కాంపోనెంట్స్ అనే చెప్పొచ్చు అనమాట. ఏంటవి, నాన్ లివింగ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఈ నాన్ లివింగ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎయిర్, వాటర్, సాయిల్, సన్లైట్, టెంపరేచర్, ఇవన్నీ కూడా మనకి ఎబయోటిక్ కాంపోనెంట్స్ అనమాట. ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటో రాయమంటారు, లేకపోతే బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటి చెప్పొచ్చు, ప్లాంట్స్, యానిమల్స్, అలాగే మైక్రోబ్స్ అని చెప్పొచ్చు, లివింగ్ ఆర్గానిజమ్స్ అని. నెక్స్ట్ మనకి బయోటిక్ ఎబయోటిక్ కాంపోనెంట్స్ చూసాం కదా. నెక్స్ట్ ఈకో సిస్టమ్. ఇక్కడ మనకి ఈకో సిస్టమ్ యొక్క డెఫినేషన్ చూసినట్లయితే సెల్ఫ్ సబ్స్టైన్ సిస్టమ్ ఫార్మ్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ బయోటిక్ అండ్ ఎంబయోటిక్ కాంపోనెంట్స్. ఈ బయోటిక్ కాంపోనెంట్స్ అలాగే ఎబయోటిక్ కాంపోనెంట్స్ వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ మనకి ఈకో సిస్టమ్ అని చెప్పొచ్చు అనమాట. ఈకో సిస్టమ్ ఆపరేటెడ్ బై నేచర్ని ఆపరేట్ చేస్తుంది అనమాట ఈకో సిస్టమ్ మొత్తం. ఇందులో మనకి లివింగ్ థింగ్స్ ఉండొచ్చు, అలాగే నాన్ లివింగ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. అంటే బయోటిక్ కాంపోనెంట్స్ ఉండాలి, అలాగే ఎబయోటిక్ కాంపోనెంట్స్, వీటన్నిటిని కలిపి మనం ఈకో సిస్టమ్ అని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఫారెస్ట్, పాండ్, లేక్. ఎగ్జాంపుల్ మనం ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫారెస్ట్లో మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి కదా, అలాగే మనకి అందులో వాటర్ కనపడుతుంది, సన్లైట్ కనపడుతుంది, సాయిల్, ఇలాంటివి కూడా కనిపిస్తాయి. అంటే ఎబయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కలిపి మనం ఈకో సిస్టమ్ అని చెప్తాం అనమాట. ఇది ఈకో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆపరేటెడ్ బై నేచర్ని ఆపరేట్ చేస్తుంది. అండ్ మనకి ఫారెస్ట్, పాండ్, లేక్ ఇవన్నీ కూడా మనకి ఈకో సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ డీకంపోజర్స్ చూసినట్లయితే మైక్రో ఆర్గానిజం దట్ బ్రేక్ డౌన్ డెడ్ అండ్ డికైయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్కి డీకంపోజర్స్ లేకపోతే మనకి ఏదైనా ఒక ఆర్గానిజం చనిపోయింది అనుకోండి, అది అలా ఉండిపోతే అలాగ మనకి ఎర్త్ మీద చాలా అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ డీకంపోజర్స్ వల్ల మనకి అవి అనేది డీకయింగ్ అనేది జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి డీకంపోజర్స్ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ దట్ బ్రేక్ డౌన్ డెడ్ అండ్ డికయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. వాటిని పూర్తిగా కుళ్ళింపజేసి వాటిని మొత్తం సాయిల్లో మిక్స్ చేసేటట్టు చేస్తాయి అనమాట. ఏంటివి, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెడ్ అయిపోయిన వాటిని డీకంపోజ్ చేస్తాయి, అందువల్ల వీటిని మనం డీకంపోజర్స్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్. ఫుడ్ చైన్ చూసాం, సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజం వేర్ వన్ ఆర్గానిజం ఈట్ అండ్ అదర్ టు ట్రాన్స్ఫర్ ఎనర్జీ. ఇక్కడ మనకి ఆర్గానిజం సీక్వెన్స్,
ఒక ఆర్గానిజం అనేది నెక్స్ట్ వేరే ఆర్గానిజం అనేది తినడం, అంటే ఒక దాని మీద ఇంకొకటి ఫుడ్ డిపెండ్ అయ్యి అక్కడ మనకి ఎనర్జీ అనేది ఒకదాని నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనం ఫుడ్ చైన్ అంటున్నాం. అంటే ఇదంతా ఒక సీక్వెన్స్గా జరుగుతుంది అనమాట. ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వేర్ వన్ ఆర్గానిజం ఈట్ అనదర్ టు ట్రాన్స్ఫర్ ఎనర్జీ. ఒక ఆర్గానిజం అనేది ఇంకో ఆర్గానిజం తినడం వల్ల అక్కడి నుంచి దానికి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనం ఫుడ్ చైన్ అని చెప్తాం. గ్రాజింగ్ స్టార్ట్స్ విత్ గ్రీన్ ప్లాంట్స్. ఇవి గ్రాజింగ్ అంటే మనకి ఇక్కడ అవి గ్రీన్ ప్లాంట్స్తో స్టార్ట్ అవుతున్నాయి. డెట్రిటస్ స్టార్ట్ విత్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. ఈ డెట్రిటస్ అనేవి మనకి ఈ ఫుడ్ చైన్లో మనం చూసినట్లయితే సన్ నుంచి ప్లాంట్ అనేది ఫుడ్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ప్లాంట్ అనేవి గ్రాస్ హాపర్స్ అనేవి ప్లాంట్స్ని ఫుడ్ కింద తీసుకుంటున్నాయి. నెక్స్ట్ ఫ్రాగ్ అనేది ఈ గ్రాస్ హాపర్ని ఫుడ్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ స్నేక్ అనేది ఈ ఫ్రాగ్ని ఫుడ్ కింద అనేది తీసుకోవడం మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ సన్ నుంచి ప్లాంట్ అనేది తీసుకుంటుంది. వీటిని మనం ప్రొడ్యూసర్స్ అంటున్నాం. ఇక్కడ మనం వీటిని ప్రొడ్యూసర్స్ అని చెప్తున్నాం. ఎందుకంటే సన్లైట్ని యూజ్ చేసుకున్నవి ఫుడ్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాయి. అందువల్ల వీటిని మనం ప్రొడ్యూసర్స్ అంటున్నాం. వీటిని మనం అరోట్రోప్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఏంటి? ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ గ్రాస్ హాపర్. మనం ఇక్కడ గ్రాస్ హాపర్ తీసుకున్నాం. గ్రాస్ హాపర్ అనేది ఇక్కడ ఏంటంటే ప్రైమరీ కన్జ్యూమర్ అనమాట. నెక్స్ట్ ఈ గ్రాస్ హాపర్ ఏం చేస్తుంది? ప్లాంట్ని ఫుడ్గా తీసుకుంటుంది. అంటే ఇది ఫుడ్ కోసం వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇది హెటెరోట్రోప్ అనమాట. ఇది ప్రైమరీ కన్జ్యూమర్. నెక్స్ట్ ఇక్కడ గ్రాస్ హాపర్ని ఫ్రాగ్ అనేది ఫుడ్ కింద తీసుకుంటుంది. ఇది మనకి సెకండరీ కన్జ్యూమర్. ఈ ఫ్రాగ్ అనేది మనకి సెకండరీ కన్జ్యూమర్. నెక్స్ట్ ఈ ఫ్రాగ్ని స్నేక్ అనేది ఫుడ్ కింద తీసుకుంటుంది. సో దీన్ని మనం టెర్షియరీ కన్జ్యూమర్ అని చెప్తామన్నమాట. ఇవి ట్రోఫిక్ లెవెల్స్. మనకి ఇక్కడ ట్రోఫిక్ లెవెల్స్ అనేవి ఇవి లెవెల్స్ కింద డివైడ్ అయి ఉన్నాయి. ఈచ్ స్టెప్ లెవెల్ ఇన్ ఏ ఫుడ్ చైన్. మనకి ఇవి ఫుడ్ చైన్లో ఉండే లెవెల్స్ అనమాట. T1, T2, T3, T4. T1 అంటే ప్రొడ్యూసర్స్ అనమాట. T2 వచ్చి ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇక్కడ T1 వచ్చి ప్రొడ్యూసర్స్, T2 వచ్చి ప్రైమరీ కన్జ్యూమర్స్, T3 వచ్చి సెకండరీ కన్జ్యూమర్స్, T4 వచ్చి టెర్షియరీ. ట్రోఫిక్ లెవెల్స్ ఇవన్నీ మనకి ఫుడ్ చైన్లో ఉండే లెవెల్స్ అనమాట. T1, T2, T3, T4. T1 వచ్చి ప్రొడ్యూసర్స్, T2 వచ్చి ప్రైమరీ కన్జ్యూమర్, T3 వచ్చి సెకండరీ కన్జ్యూమర్, T4 వచ్చి టెర్షియరీ కన్జ్యూమర్. ఫుడ్ వెబ్ చూసినట్లయితే నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్. ఈ ఫుడ్ వెబ్ అనేది ఒకదానికొకటి నెట్వర్క్ కనెక్ట్ చేయబడి ఉందన్నమాట. ఫుడ్ వెబ్ ఇంపార్టెన్స్ చూసినట్లయితే ప్రొవైడ్ స్టెబిలిటీ టు ద ఈకోసిస్టమ్. ఇది మనకి స్టెబిలిటీని ఈకోసిస్టంలో స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ ట్రోఫిక్ లెవెల్. ఇవి మనకి T4 లెవెల్స్ అన్న ట్రోఫిక్ లెవెల్స్లో మనకి T4 లెవెల్స్ ఉన్నాయి. T1 వచ్చి ప్రొడ్యూసర్స్, T2 వచ్చి ప్రైమరీ కన్జ్యూమర్, T3 వచ్చి సెకండరీ కన్జ్యూమర్, T4 వచ్చి టెర్షియరీ కన్జ్యూమర్. ఈ ట్రోఫిక్ లెవెల్స్ అనేవి ఒకదాంతో మనకి ఒకటి ఇంటర్ కనెక్టింగ్ అనేవి చేయబడి ఉన్నాయి. ఇక్కడ మనకి 10% లా. ఈ 10% లా చూసినట్లయితే ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద వన్ ట్రోఫిక్ లెవెల్ టు ద నెక్స్ట్. ఒక్క ట్రోఫిక్ లెవెల్ నుంచి నెక్స్ట్ ట్రోఫిక్ లెవెల్కి మనకి ఎనర్జీ అనేది ఓన్లీ 10% మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ద రెస్ట్ ఈజ్ లాస్ట్ యాజ్ హీట్ లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఇంటూ ఫుడ్ చైన్. ఇక్కడ మిగతాదంతా మనకి లాస్ యాజ్ ఏ హీట్ కింద లాస్ అయిపోతుంది. లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ఏ ఫుడ్ చైన్. మనకి ఇక్కడ ఈ ట్రాఫిక్ లెవెల్స్లో మనకి 10% ఎనర్జీ మాత్రమే నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అందువల్ల దీన్ని 10% లా అని అన్నారు.